తెలుగు సినిమా పరిశ్రమ నుంచి వచ్చే చిత్రాలకు దేశవ్యాప్తంగా హైప్ క్రియేట్ అవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కొన్ని మూవీలు అయితే సంచలనంగా మారుతున్నాయి. అలాంటి వాటిలో కల్కి 2898 ఒకటి. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈ సినిమా ఇండియా వ్యాప్తంగా భారీ స్థాయిలో ప్రభావాన్ని చూపించింది. ఫలితంగా గ్రాండ్ గా విడుదలై భారీ వసూలతో దూసుకుపోతోంది. ఇలా రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ తర్వాత రెండో రోజు కూడా ఈ చిత్రం రాణించింది. మరి కల్కి 2898 రెండు రోజులు బాక్స్ ఆఫీస్ కలెక్షన్లపై ఓ లుక్కేద్దాం పదండి. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన హై రేంజ్ సినిమానే కల్కి 2898 నాగశ్విన్ తీసిన ఈ మూవీని వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ నిర్మించారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణ్ మ్యూజిక్ అందించాడు. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే బిగ్ బి, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీలు ఇందులో నటించారు. ప్రభాస్ కల్కి 2898 మూవీకి నైజాంలో 65 కోట్లు, సిడెట్ లో 27 కోట్లు, ఆంధ్రప్రదేశ్ లో 76 కోట్లతో కలిపి తెలుగులో 128 కోట్లు బిజినెస్ అయింది. అలాగే కర్ణాటకలో 25 కోట్లు, తమిళనాడులో 16 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా ప్లస్ హిందీలో 85 కోట్లు, కేరళలో 6 కోట్లు, ఓవర్సీస్ లో 70 కోట్లతో కలుపుకుని మొత్తం 370 కోట్లు వ్యాపారమైంది. ప్రభాస్ హీరోగా నాగశ్విన్ రూపొందించిన కల్కి 2898 ఈ సినిమాలో రెండో రోజు కూడా బాగానే హోల్డ్ చేసిందని చెప్పొచ్చు. ఫలితంగా శుక్రవారం ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 20 కోట్లు షేర్ వసూలు చేసింది. వరల్డ్ వైడ్ గా అన్ని ఏరియాలో కలుపుకుని 40 కోట్లు రాబట్టింది. ఇలా రెండు రోజుల్లో దాదాపు 134 కోట్లు పేరుతో పాటు 260 కోట్లు గ్రాస్ ను ఇది వసూలు చేసింది. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.